ఎన్నో ప్రశ్నలు ఉద్భవించే అవకాశం కూడా ఉంది. కానీ రేపు దీన్ని మిగతా అవార్డ్స్కి ఒక మార్గదర్శకంగా చేసే గొప్ప అవార్డ్స్గా మేము తీర్చిదిద్దే క్రమంలో తమ్మారెడ్డి భారతుడు గారిని, రేలంగి గారిని ఇలాంటి ఒక ప్రత్యేకమైన జ్యూరీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో జర్నలిస్ట్ ప్రభు గారు బిజీగా ఉన్నా కూడా జ్యూరీ మెంబర్గా వ్యవహరిస్తూ ఎప్పటికప్పుడు ఎవ్రీ అవర్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నటువంటి ప్రభు భయ్య ఇప్పుడు స్పందిస్తారు. అండ్ మీడియా మిత్రులు, వేదిక మీద ఉన్న పెద్దలు మనస్ఫూర్తిగా క్షమించాలండి. 2:00 నా ఫ్లైట్ ఉంది. అండ్ ఈ ఒక ఇంపార్టెంట్ వర్క్ మీద వెళ్తున్నాను. ఇది వెళ్ళటం ఇలా మర్యాద కాదు, కానీ మీరందరూ మనస్ఫూర్తిగా నన్ను క్షమించి అనుమతిస్తే ఐ విల్ మూవ్. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. చలనచిత్ర పరిశ్రమతో నేను ఏర్పరచుకున్నటువంటి ఒక అనుబంధానికి ప్రతీకగా ఈ జ్యూరీలో నేను ఉండటం అనేటువంటిది, ఆ సెలక్షన్స్ అనేటువంటి కూడాను ఇందాక మిత్రులు అడిగారు, మీడియా మిత్రులు అడిగారు, ఈ అవార్డ్స్ అన్నీ కూడా కాంట్రవర్సీ అవుతున్నాయి కదా అని. ఈ అవార్డ్స్ విషయంలో ఎలాంటి కాంట్రవర్సీకి అవకాశం లేకుండా, ఎందుకంటే సినిమాలు చూసి సెలెక్ట్ చేసేటువంటి రెగ్యులర్ ప్యానల్ అవార్డ్స్ లాంటివి కాదు ఇది. దిస్ ఈజ్ ఓన్లీ తెలుగు చలనచిత్ర పరిశ్రమ యొక్క ప్రతిష్టను ఇనుమడింపచేసినటువంటి ఐకానిక్ పర్సనాలిటీస్కి ఇచ్చేటువంటి అవార్డ్స్ తప్ప దీంట్లో ఈ ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, అది కేటగిరీ, ఈ కేటగిరీ అంటే ఈ కేటగిరీ వైజ్గా చేస్తున్నటువంటి సెలక్షన్స్ కావేవి. కాబట్టి ఎవరెవరైతే ఈ ముఖ్య రావటానికి ఈ అవార్డు స్వీకరించడానికి అర్హులైనటువంటి వ్యక్తులను మాత్రమే సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఆ విధంగా 16వ తారీఖున జరగబోయేటువంటి ఐకానిక్ అవార్డ్స్ అనేటువంటి వాటిలో చాలామంది చలనచిత్ర ప్రముఖులు పాల్గొంటున్నారు. వాళ్ళందరికీ కూడా అవార్డ్స్ ఇవ్వటం అనేటువంటి జరుగుతుంది. ఆ అవార్డ్స్ సెలక్షన్లో మేము పాటించినటువంటి ఒక స్టాండర్డ్స్ అనేటువంటి రాజున జరగబోయేటువంటి కార్యక్రమం యొక్క విశిష్టతను పెంచే విధంగా ఉంటాయి, అవార్డ్స్ యొక్క గౌరవాన్ని పెంచే విధంగా ఉంటాయి తప్ప కేవలం ఏదో అవార్డ్స్ ఇవ్వటం కోసం ఫర్ ద సేక్ ఆఫ్ అన్నట్టుగా ఈ నాటి కార్యక్రమం ఉండదు. అలాగే ప్రభుత్వాలు, 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూడాను, రాష్ట్రం విడిపోయిన తర్వాత 2 రాష్ట్ర ప్రభుత్వాల నుండి కూడాను చలనచిత్ర పరిశ్రమకు అవార్డ్స్ పరంగా కానీ మరి ఏ విధమైనటువంటి సహకారము అందలాటలేదు. అవార్డ్స్ అనేటువంటి వాటిని 2 ప్రభుత్వాలు కూడాను నిర్వహించలేకపోతున్నాయి. వాటి గురించినటువంటి డీటెయిల్స్, ఆ వివాదాస్పద అంశాల్లోకి వెళ్ళదలుచుకోలేదు. కానీ పరిశ్రమ అనేటువంటిది, చిత్ర పరిశ్రమ, ఇక్కడ కళాకారులు, నటీనటులు, దర్శకులు, నిర్మాతలు వీళ్ళందరూ కూడాను తాము సాధించే విజయాలకు, తాము సృష్టించినటువంటి సృజనాత్మక ప్రతిభకు ఒక గుర్తింపు, గౌరవం దక్కాలి అనే ప్రతి ఒక్కళ్ళు ఆశపడతారు. అలాంటివి అలా కళాకారుల్ని గౌరవించుకునేటువంటి, వాళ్ళని అభినందించుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి అవార్డు ఫంక్షన్ నిర్వహణ అనేటువంటి జరగటం లేదు. ఆ కారణాలలోకి, ఆ లోతుల్లోకి మేము వెళ్ళలేదు. కానీ మేము చేసినటువంటి కార్యక్రమంలో మాత్రం గొప్ప ఔచిత్యం ఉంది. ఆ ఔచిత్యభరితంగా ఎవరెవరిని సెలెక్ట్ చేసుకోవాలో ఆ విధంగా చేసుకొని మేము కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నాము. ఆ రోజున నిజంగా చాలా కాలం తర్వాత చిత్ర పరిశ్రమలోని పలు రంగాలకు చెందినటువంటి ప్రముఖులందరినీ ఒకే వేదిక మీద మీరు చూడబోతున్నారు. అలాంటి ఒక అద్భుత కార్యక్రమానికి రూపకల్పన చేసినటువంటి సోదరులు సురేష్ నాగబాల గారు. ఎందుకంటే చాలా సమర్థుడైనటువంటి వ్యక్తి. అటు టీవీ రంగంలో కానీ, ఇటు సినిమా రంగంతో కానీ, సినిమా రంగంతో ఎక్కువ అనుబంధం లేకపోతే, ముందు తనకు అనుబంధం ఉంది, కానీ టీవీ రంగంలో తను ఆ ఫెడరేషన్ ప్రెసిడెంట్గా కానీ ఎన్ని కార్యక్రమాలు చేస్తుంటాడో, ఎంత సమర్థవంతంగా ఆ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారో నాకు తెలుసు. అలాగే ఆయనకు జత చేరినటువంటి హార్దిక శక్తి వివి విజయ్ కుమార్ గారు నిజంగా ఇలాంటి వ్యక్తులు ఉండబట్టే ఇలాంటి కార్యక్రమాలకు ఈ సౌజన్యము అనేటువంటిది దక్కటం వల్లే ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది తప్ప ఇలాంటి సౌజన్యమూర్తులు, స్పాన్సరర్స్ ముందుకొచ్చి మేమున్నాం మీరు నడిపించండి కార్యక్రమం అని చెప్పేసినటువంటి వ్యక్తులు ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి కార్యక్రమాలు చేయటం అంటే సాధ్యపడుతుంది. కాబట్టి అలాగే త్వరలో చిత్ర నిర్మాణ రంగంలో కూడా రాబోతున్నారు విజయ్ కుమార్ గారు. ఆయనకి చక్కని అభిరుచి ఉంది, అట్ ద సేమ్ టైం సమర్థత ఉంది, ఆర్థిక సమర్థత, దమ్ము ఉంది, సొమ్ము ఉంది, రెండూ ఉన్నటువంటి ఘటికులు. కాబట్టి ఆయన నిర్మాణ రంగంలో కూడా చక్కని విజయాలు సాధించగలరని చెప్పి ఆశిస్తున్నాము. అలాగే ఇక ఈనాటి కమిటీలో చైర్మన్గా ఉన్నటువంటి భరద్వాజ్ అన్నయ్య గారి గురించి నేను ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఆయనకున్నటువంటి స్థాన విశిష్టత ఏంటో తెలుసు. చిన్న పెద్ద మన మీడియా మిత్రులను కూడా, ఇండస్ట్రీలో ప్రముఖులందరూ కాకుండా మన మీడియా అందరికీ కూడాను నిజంగా అన్నయ్య ఆయన. సరే, ఆయన చైర్మన్గా వ్యవహరిస్తాం. అట్లాగే ప్రసన్న కుమార్ గారు ఇందాక ఆయన చెప్పినట్టుగా చక్రం తిప్పేటువంటి వ్యక్తి. పరిశ్రమలో నిజంగా ఆ కుర్చీ కూర్చుంటాడు, ఆ పక్కన ఆయనకు చైర్ ఉంటుంది, ఆ చైర్లో కూడా కూర్చుంటాడు, టేబుల్ మీద కూడా కూర్చుంటాడు, పక్కన ఒక చైర్ వేసుకుని కూర్చొని ఉంటాడు. ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఏ సమస్యల గురించి ఎవరైనా సరే సానుకూలంగా స్పందిస్తూ, దాంట్లో లోపాలు ఉంటే ఆ లోపాలను చెప్పి ఇది కాదు ఇది పద్ధతి అని చెప్పేసి తను గైడ్ చేస్తూ కూడాను తను చాలా చక్కని మార్గదర్శకత్వం చేస్తున్నారు ఇండస్ట్రీలో. అన్నయ్య చెప్పినట్టుగా 8 సంవత్సరాల తర్వాత చలనచిత్ర పరిశ్రమ సెంటినరీ
సెలబ్రేషన్స్ కూడా తన ఆధ్వర్యంలో ఇక్కడ జరిగేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. దాన్ని తీవ్రంగా ఖండిస్తే 8 ఏళ్ల తర్వాత నేను ఉండనేమో అని చెప్పేసి అన్నాడు. 35 ఇందాకనే అన్నాను, 36 సంవత్సరాలుగా నేను జర్నలిస్ట్గా వచ్చిన తర్వాత రోజు నుంచి ఈ రోజు వరకు చూస్తున్నాను. అదే గ్లామర్, అదే పర్సనాలిటీ, అదే నవ్వు మెయింటైన్ చేస్తున్నాను. అన్నయ్య సెంటినరీ ఇయర్ను కూడా మీరు చూస్తారు, మీ ఆధ్వర్యంలో జరుగుతుంది. మీ ఆశీస్సులతో మేమందరం చేస్తాం, మీ ఆశీస్సులతో మేమందరం నిర్వహిస్తాం, అందులో డౌటే లేదు. సో ప్రసన్న కుమార్ గారు, అలాగే రేలంగి నరసింహారావు గారు ఇక్కడ లేరు. 75 చిత్రాలకు దర్శకత్వం వహించినటువంటి ఒక దర్శక దిగ్గజం రేలంగి నరసింహారావు గారు, వారు ఈ కమిటీలో ఉన్నారు. అలాగే ఇప్పుడే నిష్క్రమించినటువంటి దివ్యవాణి గారు, అలాగే రోజారమణి గారు, అందరం కలిసి ఆ రోజున చేసినటువంటి కార్యక్రమం మాత్రం దిగ్విజయంగా జరుగుతుంది, అందులో సందేహమే లేదు. ఆ రోజున యు ఆర్ గోయింగ్ టు ఫైండ్ ఎ గ్రేట్ గెలాక్సీ ఆఫ్ ఫిలిం పర్సనాలిటీస్, నాట్ ఫిలిం స్టార్స్. ఫిలిం పర్సనాలిటీస్ చాలామంది, అలాగే కొంతమంది టీవీ రంగానికి సంబంధించినటువంటి ఐకానిక్ పర్సనాలిటీస్ కూడా ఉన్నారు. ఆ విధంగా ఒక గొప్ప స్టార్ కాస్టింగ్ అందరినీ ఆ రోజున మీరు చూడబోతున్నారు. అలాంటి ఒక కార్యక్రమానికి మీడియా మిత్రులందరూ కూడా సహకరించి దీన్ని జయప్రదం చేయవలసిందిగా, ముఖ్యంగా మీడియా మిత్రులు ఇలాంటి కార్యక్రమం చేస్తున్నప్పుడు మీ సహకారం అనేటువంటిదే కావాలి. దీన్ని దిగ్విజయం చేయడంలో మీ వంతు పాత్రను కూడా మీరు పోషించగలరని ఆశిస్తూ థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ వెరీ మచ్. షావుకారు చిత్రం ద్వారా దర్శకత్వం వహించింది ఎల్వి ప్రసాద్ గారు. అలాంటి ఎల్వి ప్రసాద్ గారు అన్ని చోట్ల, అంటే హైదరాబాద్ అనుకోవచ్చు, హైదరాబాదు, కేరళ, ఒరిస్సా, బాంబే, బెంగళూరు, అన్ని చోట్ల యూనిట్లు పెట్టి, అన్ని చోట్ల మెడ్రాస్, అన్ని ఆయన ఇండస్ట్రీని ప్లస్ చాలా గొప్ప ఐకాన్. అంటే ఆయన ఒక డైరెక్టర్గా ఒక ఏక్ దూజేకి వెళ్ళి అటు మనకు తెలిసి ఆ సినిమా చేసిన తర్వాత మిథున్ చక్రవర్తి ఫస్ట్ మురుగే అయితే, రెండో సినిమా మిథున్ చక్రవర్తి రేఖతో డైరెక్షన్ చేసింది ఆయనే. సో అలాంటి ఎల్వి ప్రసాద్ గారు అలాంటి వాళ్ళు ఉన్న ఇదిలో ఎన్టీ రామారావు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత, ఎన్టీ రామారావు గారు యాక్చువల్గా తెలుగు ఇండస్ట్రీలో ఆయన స్టారు, తమిళ సినిమాల్లో కూడా చేశారు. అలాగే హిందీ సినిమాలు ఆయన 3 సూపర్ హిట్లు ఉన్నాయి బాంబేలో, ఎబోవ్ 100 డేస్, ఒక నయాద్మి, ఒక చండీరాణి, ఒక పాతాళ భైరవి. ఆ పరిస్థితిలో శాంతారాం గారు ఆయన హిందీ సినిమా చేయమని చెప్పి, ఆయన భారీ హీరోయిన్గా ఈయన దుష్యంతుడిగా హిందీ సినిమా చేయమంటే సారీ నేను చేయను అని చెప్పి ఒక బాలీవుడ్ని రిజెక్ట్ చేసింది ఎన్టీ రామారావు. అలాగే ఒక హాలీవుడ్ వాళ్ళు వచ్చి లార్డ్ కృష్ణ చేయండి సార్, మీరు చేస్తే కరెక్ట్గా ఉంటుంది అంటే, నో సారీ నేను హాలీవుడ్ చెయ్యను, బాలీవుడ్ చేయను, నా తెలుగు వాళ్ళకే నేను ఇదైపోతాను అని చెప్పి వాళ్ళు ఆయన ఎక్కడ చూసినా ఇవాళకి ఆయన మనిషి ఉన్నా లేకపోయినా ఇవాళకి నడుస్తుంది ఆయనే. ఇక దర్శకుడిగా వస్తే ఫస్ట్ సినిమా సీతారామ కళ్యాణం దర్శకుడిగా చేశారు, కానీ దర్శకుడు కార్డు ఉండదు. రెండో సినిమా గులేబా కావళి కథ చేశారు, దర్శకుడు కార్డు ఉండదు. అప్పుడు సౌత్ ఇండియన్ ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషను డైరెక్టర్ కార్డు లేకపోతే డైరెక్టర్కి ఏదో అవమానంగా ఉంది అని చెప్పి ఆయనకి అత్యంత సన్నిధి, ఆయన్ని ఏమి చేయలేదు, ఎందుకంటే 24 క్రాఫ్ట్స్ ఆయనే సృష్టికర్త, ఎవ్వరు ఆయన ఆపలేరు. ఆ పరిస్థితిలో పుల్లయ్య గారు, శాంతకుమార్ గారి భర్త పుల్లయ్య గారిని పంపించి, సార్ కొంచెం మీరు పేరేసుకోండి సార్, డైరెక్టర్ల అసోసియేషన్ అంతా ఫీల్ అవుతుంది అని అంటే, నేను ఒకళ్ళని అవమానించాలని కాదు, డైరెక్టరు అని అంటే సినిమా చేసినోడల్లా డైరెక్టర్ కాదు. 3 సినిమాలు ప్రజామోదం పొంది సూపర్ హిట్ అయితే, ఎన్టీ రామారావు BA 3 సంవత్సరాలు నేను డిగ్రీ పాస్ అయితేనే నాకు ఆ డిగ్రీ వస్తుంది. అలాగే 3 సినిమాలు సూపర్ హిట్ అయితేనే నేను డైరెక్టర్గా నాకు డిగ్రీ వస్తుంది అని అనుకుని నేను సినిమాలు చేస్తున్నా. సరే ఇప్పుడు ఈ 3వ సినిమా 90% అయిపోయింది, ఈ సినిమా మీరు ఫీల్ అవుతున్నారు కాబట్టి దీంట్లో పేరేసుకుంటున్నా. ఒకవేళ ఈ సినిమా ఫెయిల్ అయితే నేను అన్ని క్రాఫ్ట్ల నుంచి సినిమా ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోతానని చెప్పి ఆ 3వ సినిమా చేశారు. ఆ 3వ సినిమా శ్రీకృష్ణ పాండవ్యం. అంటే యాక్చువల్లీ చెప్పాలంటే మనకు దాసనారాయణ గారు, రాఘవేంద్ర గారు వీళ్ళందరికంటే 10 సంవత్సరాల ముందు డైరెక్టర్గా ఎంటర్ అయ్యి డైరెక్టర్గా హిస్టరీగా చెప్పుకోవాలంటే ఎన్టీ రామారావుని చెప్పుకోవాలి. 3వ సినిమా శ్రీకృష్ణ పాండవ్యం. 3 సినిమాలు సూపర్ హిట్ల తర్వాత ఇక రెగ్యులర్గా ఆయన దానవరస కన్న వేసుకోవచ్చు, బ్రహ్మంగారి చరిత్ర వేసుకోవచ్చు. ఆ రోజు వచ్చిన ప్రజలు, ఆ రోజు వచ్చిన దాన్ని వాళ్ళ కలెక్షన్లో చూసుకుంటే చరిత్రలు అంటాం, చరిత్ర లేదు, అదొక్కటే చరిత్ర, ఆయనే చరిత్ర సృష్టికర్త. అలాంటి ఎన్టీ రామారావు ప్లస్ ఇంకోటి అంటే ఇండస్ట్రీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇండస్ట్రీ మనకు సారథి స్టూడియోస్ ఫస్ట్ సౌత్ ఇండియన్ ఫిలిం, టోటల్గా సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కి మొట్టమొదట అధ్యక్షుడిగా అన్ని భాషలతో కూర్చుంది మన కోడవల్లి రామబ్రహ్మం గారు. ఆయన కూర్చున్నాడు, ఆయన ఫస్ట్ ప్రెసిడెంట్గా ఆయన చైర్ చేశాడు. మనకు అప్పట్లో సారథి స్టూడియోసు, భాగ్యనగర్ స్టూడియోసు అవి ఉండేవి. ప్లస్ ఎన్టీ రామారావు ఇక్కడ గజం నేల కూడా ప్రభుత్వం దగ్గర తీసుకోకుండా ఆయన సొంతంగా కొనుక్కుని సొంతంగా స్టూడియో పెట్టుకున్నారు, ఫస్ట్ ముషీరాబాద్ స్టూడియో. ప్లస్ ఇక్కడ తెలంగాణలో ఉన్న చాలామందికి ఉపాధి, ఒక
ఫైట్ మాస్టర్ కావాలి. ప్రభు అనగానే సంగారెడ్డి కళ్ళు కాంపౌండ్లోంచి ప్రభు గౌడ్ వచ్చేవాడు. కళ్ళు కాంపౌండ్లో ఉన్న కళ్ళు తాగే వాళ్ళందరూ ఫైటర్స్కి వచ్చేవాళ్ళు. అలా ప్రభు గౌడు. అలాగే డ్యాన్సర్స్గా చూస్తే ఒక ముక్కురాజు. అలా తెలంగాణలో ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు కల్పించింది ఎన్టీ రామారావు. సో ఎన్ని చరిత్రల్లో సో ఇవాళ మనం త్రిపుల్ R వచ్చేసింది, ఆస్కార్కి వెళ్ళిపోయాం, లేకపోతే బాహుబలి వచ్చేసింది కాదు. ఇప్పుడో చరిత్రలోనే మన చరిత్రలు ఇప్పుడు సాధించేసాం. అలాగే మన కృష్ణ గారు మోసగాడని సినిమా చేశారు, మోసకారనని. అలాగే ఇంగ్లీష్లో కూడా డబ్ చేశారు. అట్లా చూసుకుంటే ఆ రోజుల్లోనే పాన్ ఇండియాలు సృష్టించిన సృష్టికర్తలు ఉన్నారు. ఇవాళ ఏంటంటే మీడియా వచ్చింది, టెక్నాలజీ వచ్చింది, ఇవాళ వచ్చిందని అనుకున్నాం. కానీ చరిత్ర రోజుల్లోనే మనం సాధించాం. అది డెఫినెట్గా అన్ని చరిత్రలన్నీ పర్ఫెక్ట్గా చేస్తూ భరద్వాజ్ గారు చరిత్ర పుస్తకాన్ని చేద్దామని చెప్పి అన్నారు. ఛాంబర్ ఈసీలో కూడా పాస్ అయ్యింది. డెఫినెట్గా అందరం కూర్చుని అలా ఆ చరిత్రలన్నింటినీ ఇవాళ ఉన్న మీడియాకి, ఇవాళ ఉన్న టెక్నాలజీకి వస్తే అసలు ఎక్కడి నుంచి చరిత్ర పుట్టింది, ఎట్లా చరిత్ర వెళ్తుంది ఏంటి తెలుసుకోవాలి. రామారావు ఒక ముఖ్యమంత్రిగానే మనం చూస్తున్నాం. ఇవాళ ఆయన ముఖ్యమంత్రిగా ఉండబట్టే ఇవాళ ఫిలిం నగర్ డెవలప్ అయినా, ఇక్కడ ఎంత డెవలప్ అయినా ఇదంతా జరిగిందంటే ఆద్యులు యాస్టిస్ చూసుకుంటే చెన్నారెడ్డి గారు ఆ రోజుల్లో దుక్కుపాటి మోసుకున్నారు. ఫస్ట్ ఫౌండర్ ప్రెసిడెంట్ ఆయన ఈ ఫిలిం నగర్ హౌసింగ్ సొసైటీకి. ఆయనకి కాసు బ్రహ్మాందరెడ్డి గారు ఆయన క్లాస్మేట్స్ అవ్వటం మూలంగా బ్రహ్మాందరెడ్డి గారు కానీ, చెన్నారెడ్డి గారు కానీ వీళ్ళందరూ చేసిన మూలంగా ఈ ఫిలిం నగర్ ఏర్పడింది. సో అట్లా దుక్కుపాటి మోస్తున్నారు, ఇంతమంది ఉన్నారు. అలాగే ఆ రోజు ఫౌండర్ సెక్రటరీ కానూరు రంజిత్ కుమార్ గారు, మన కానూరు దామోదర్ ప్రసాద్ గారు వాళ్ళ నాన్న. వీళ్ళందరి చరిత్రలో అన్నీ పర్ఫెక్ట్గా చూసుకుని చేద్దాం. డెఫినెట్గా ఇంకోటి మా శివ చెప్పినట్టు డెఫినెట్గా కాయలున్న చెట్టుకే రాళ్ళు పడతాయి. అడవిలో సింహం రాజున్న కుక్కలు నక్కలు తోడేళ్ళు కూడా ఉంటాయి. అవి కుక్కలు నక్కలు తోడేళ్ళు తోసేద్దాం, అట్లా అడవి నుంచి తోలేద్దాం అంటే కుదరదు, ఉంటాయి అవి. అలాగే సమాజంలో మనుషులు ఉంటారు, కుక్కలు ఉంటాయి. సో మురుగుతూ ఉంటారు. ఆ మురుగుడిని పట్టించుకోవద్దు. ఇక నంది అవార్డ్స్కి వస్తే నేను ప్రభు గారు కూడా నంది అవార్డ్స్లో ఉన్నాం. ఆ రోజు ప్రభుత్వం నుంచి ఎవ్వరూ సంబంధం లేదు. ఒక్క 0.01% కూడా ప్రభుత్వాధికారులు కానీ, ముఖ్యమంత్రి కానీ, గవర్నమెంట్ కానీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా మేమే చేసాం ఆ రోజున. వెరీ క్లియర్, మేమే ప్రూఫ్ చేసిన దాంట్లో క్లియర్ కట్గా. ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే జయసుధ గారు వేరే పార్టీ, ఆవిడని చైర్మన్ చేశారు. కోడి రామకృష్ణ గారిని చైర్మన్ చేశారు. గిరిబాబు గారు వేరే పార్టీ ఆయన్ని చైర్మన్ చేశారు. అభ్యుదయ భావాల నిర్మాత పోకూరు బాబురావు గారిని చైర్మన్ చేశారు. అలాగే వేరే పార్టీ జీవిత రాజశేఖర్ గారిని చైర్మన్ చేశారు. అంటే అక్కడ పార్టీలు చూడలా, రాజకీయాలు చూడలా, సినిమా ఇండస్ట్రీని చూసి చేశారు. కొంతమంది రాని వాళ్ళు మాకివ్వండి అని చెప్పేది ఫోన్లు వస్తాయి మాకు. ఇందాక భరద్వాజ్ గారు కూడా చెప్పారు, ఎవరో ఫోన్ చేశారు. ఆ రాని వాళ్ళు చేసే రాళ్లే విమర్శలు. మనకేమో ఆ విమర్శలతో కాలక్షేపం, మనకు కూడా మీడియాకు కూడా కావాలి కదా, దాంతో మనం కాలక్షేపం చేయటం, అవి రన్ అవ్వటం ఈ రొటీను. అందుకని దీని గురించి శివ నువ్వు ఎక్కువ పట్టించుకోవద్దు. నీకు డే ఫిలిం ఫేర్ తెలుసు, నైట్ ఫిలిం ఫేర్ తెలుసు, మన ఇద్దరికి తెలుసు కదా. అందుకని అవన్నీ పబ్లిక్గా మనం మాట్లాడకూడదు కదా నైట్ మ్యాటర్లో. అందుకని మనం సైలెంట్గా ఉందాం, ఓకేనా? సరే, అలా అవన్నీ జరిగినాయి. ఇవాళ సురేష్ కుమార్ గారు ఒక నిజాయితీతో ఎప్పటి నుంచినో మన తెలుగు సీరియల్స్, మన తెలుగు నటులు మన వాళ్ళు ఉండాలి, ఈ డబ్బింగ్ సీరియల్స్ పరాయి నటుల్ని పరాయి వాళ్ళని చేయకూడదు అని ఒక పోరాటం చేస్తూ ఓ సారథి స్టూడియోకి పిలిచి పోలీసుల ద్వారా, అప్పట్లో మన వాళ్ళు ఎవరో ఉన్న కేంద్ర మంత్రి ఇన్ఫ్లుయెన్స్తో ఏదో జరిగినట్టుంది, తీసుకెళ్ళి సంజీవ్ రెడ్డి పోలీస్ స్టేషన్లో పెడితే అప్పుడు చదలవాడి శ్రీనివాసరావు మేము వెళ్ళి అక్కడ లోపల కూర్చోబెడితే పాలు పట్టిస్తున్న తల్లులు కూడా ఉన్నారు. లోపల స్టేషన్లో వేసి స్టేషన్లో వాళ్ళని బయటకు కూడా పంపించద్దని చెప్పారు. శ్రీనివాసరావు ఫైట్ చేసి ఇప్పించడం జరిగింది. తర్వాత వీళ్ళు ట్యాంక్ బండ్ మీద కూడా అమరనాథ దీక్షలు చేయడం జరిగింది. చాలా కష్టపడి ఇవాళ ఒక ఫౌండర్ ప్రెసిడెంట్గా ఒక టెలివిజన్ చేసుకుంటూ ఇవాళ సురేష్ కుమార్ ఒక నిబద్ధతతో పర్ఫెక్ట్గా చేస్తున్నారు. వాళ్ళకి ఆర్థిక సహాయం ప్రతి దాంట్లో నేను తోడున్నా అని చెప్పి ఆయన హౌసింగే కాదు మీకు కూడా నేను తోడుంటా అని చెప్పి విజయ్ కుమార్ గారు ఇచ్చారు. ఇప్పుడు మా ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో కూడా మా కుటుంబ సభ్యుడు కూడా అయ్యారు ఆయన. సో ఇలా ఇంతమంది, ఇక మా భరద్వాజ్ గారు ఏది ఉన్నా నిక్కచ్చిగా మొత్తం మొహం మీద మాట్లాడేస్తారు. సరే ఏదన్నా గౌకుని మా శివాది ఏదన్నా అలా జరిగితే మా భరద్వాజ్ గారు వాయించడానికి ఏమైనా ఉంటుందేమో అని చెప్పి వాయించకుండా ఆయన్నే చైర్మన్ చేశారు. ఇక ఆయన వాయించలేరు, ఛాన్సే లేదు. ఇక ఎక్కడన్నా గౌకుని డిబేట్లు పెట్టి వాయించి ఏదన్నా చేయాలంటే మా ప్రభు చేస్తాడు. మా ప్రభుని కూడా ఇక్కడ కూర్చోబెట్టేశారు, ఆయన వాయించలేడు. సరే ఇక భక్త ప్రహ్లాద నుంచి చైల్డ్ ఆర్టిస్ట్గా స్టార్ట్ అయ్యి ఎన్నో లాంగ్వేజ్లోకి వెళ్ళి ఎంతో చేసిన రోజారమణ గారిని పెట్టారు.
అలాగే దివ్యవాణి గారిని పెట్టారు. సో వీళ్ళందరినీ పెట్టి మీరు అన్నట్టు 100% ఏ ఒక్కళ్ళు వాగకుండా ఉంటారంటే వాగుతారు. దయచేసి ఆ వాగిన వాళ్ళకి విలువ ఏంటో తెలుసుకుని విలువ ఇవ్వకండి. ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన లేని పీరియడ్లు కూడా నంది అవార్డ్స్ చేశారు, ఆ కంటిన్యూ చేశారు. చేస్తే మన ఇండస్ట్రీ ఎదవ వాగుళ్ళ మూలంగా వీళ్ళు ఇంత వాగుతున్నారు, ఇంత ఇబ్బంది పెడుతున్నారని చెప్పి అక్కడ ఆపేశారు. అలాగే ఇక్కడ సింహ అవార్డ్స్ అని కేసీఆర్ గారు కూడా తీసుకుని ఈ వాగుల మూలంగా, అంటే మనం వాగటం మూలంగా ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏమీ లేదు, ప్రభుత్వం ఆపేస్తుంది. కానీ మనకి ప్రోత్సాహకాల మూలంగా మనకి ఇంకా ఏదో చేయాలని ఒక కసితో ఉండేవాళ్ళు ఇబ్బంది పడతారు. సో ఇండస్ట్రీకి ఒక మంచి, అలాగే సమాజానికి ఒక మంచి తెలియచెప్పే వాళ్ళకి ఈ అవార్డులు కావాలి. ఇప్పుడు నేషనల్ అవార్డ్స్లో కూడా ఉంటాయి. ఇప్పుడు నేను ఇండియన్ పనోరమాకి వెళ్తే ప్రెస్ గ్యాలరీలో ఉండి ఏ సంవత్సరమైనా ఏదైనా కాంట్రవర్సీ ఉందేమో, ఈ సంవత్సరం ఒక్క కాంట్రవర్సీ లేకుండా పర్ఫెక్ట్గా చేశారని చెప్పి ప్రెస్ గ్యాలరీలో ప్రెస్ మొత్తం లెగిసి నిలబడి టప్పట్లు కొట్టి పిచ్చుకున్న జ్యూరీకి నేను వెళ్ళి అటెండ్ అయ్యి వచ్చా. ఇది ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ గోవాలో జరిగింది. అలాగే బెంగళూరులో బెంగళూరు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్కి జ్యూరీ చైర్మన్గా, అక్కడ జనరల్గా కర్ణాటక వాళ్ళని పెట్టుకుంటారు, బయట వాళ్ళని పెట్టరు. దాంట్లో కేవలం 3 పిలిచారు, ఒకరు ఢిల్లీ, ఒకరు కేరళ, ఒకరు నన్ను. మిగతా స్టేట్లందరినీ తీసుకున్నారు. నేను 10 సినిమాలు సెలెక్ట్ చేస్తే 9 ఇండియన్ పనోరమా వచ్చింది, 1 ఇండియన్ పనోరమా మిస్ అయ్యి అది మొత్తం నేషనల్ అవార్డ్స్ వచ్చింది. అది సూర్య సినిమా, ఆకాశమే హద్దుగా అని చెప్పి, దాంట్లో హీరోయిన్. సో ఆ స్థాయి కలిగిన వాళ్ళు. అందుకని ఏదో నంది అవార్డ్స్ మేము జ్యూరీలో ఉన్నాం, ఏదో కులాలని మతాలని ఎవడిష్టాన్ని కాదు. అంటే ఈ తిట్లు ఈ మాట్లాడిష్టం కూడా ఒక స్పాన్సర్డ్ ప్రోగ్రామ్గా, ఒక స్పాన్సర్డ్ పీపుల్గా చేస్తారు. ఆ చేసేదాన్ని దయచేసి మీడియా మీరు అర్థం చేసుకుని, కుక్కల మొరుగుళ్ళొద్దు, సింహధ్వనిని ఆలోచించండి, కుక్కల మొరుగుళ్ళొద్దు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. చాలా సంతోషం అందరూ వచ్చినందుకు. మన తెలుగు ఫిలిం అండ్ టెలివిజన్ వెల్ఫేర్ ఫోరం అని ఒకటి స్థాపించి ఐకాన్ ఆఫ్ ఇండియన్ ఫిలిమ్స్ అని చెప్పి అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది నిజంగా ఒక మహత్తరమైన కార్యక్రమం. చాలా ఆనందంగా ఉంది, చాలా గర్వంగా ఉంది. అలాగే మన ఫిలిమ్స్కి సంబంధించిన వాళ్ళందరూ ఐకాన్స్కి మరి వాళ్ళని సత్కరించి గౌరవించుకోవడం జరుగుతుంది. సో కొన్ని పేర్లు సెలెక్ట్ చేసాం, అందరికీ ఒకేసారి ఇవ్వలేం కాబట్టి. అందులో పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉన్నారు. అది మన సురేష్ గారు మీకు తెలియజేస్తారు. మరి చాలా మంది ఇందులో పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి మనం ఇబ్బంది కలిగించి ఇంత దూరం ట్రావెల్ చేయించి కొంతమంది రాలేకపోతున్నారు, కొంతమంది ఇబ్బంది పెట్టలేక వారికి కూడా మనం స్వయంగా వెళ్ళి వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళ ఇంట్లోనే వాళ్ళని గౌరవించడం జరుగుతుంది. సో ఇది నిజంగా చాలా చాలా మంచి కార్యక్రమం ఇది. దీనికి మీరందరి సహాయం ఉండాలని, మీ సపోర్ట్ ఉండాలి. సో ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా వారికి, ప్రెస్ వారికి అందరికీ నా కృతజ్ఞతలు. ఇందులో నన్ను కూడా ఒక జ్యూరీ మెంబర్గా చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. దానికి నాగబాల సురేష్ కుమార్ గారికి, మరి విజయ్ కుమార్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే తొందరలో మనం ఈ కార్యక్రమం జరపబోతున్నాం. చాలా ఘనంగా, చాలా చక్కగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరి ఆశీస్సులు ఉండాలని మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ, మరొకసారి ఈ కార్యక్రమం చేస్తున్నందుకు సురేష్ కుమార్ గారికి, విజయ్ కుమార్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మా జ్యూరీలో ఉన్న అందరికీ కూడా, మన ముఖ్యంగా భరద్వాజ్ గారికి నా కృతజ్ఞతలు, నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మన ఇండస్ట్రీకి ఎన్నో విధాలుగా అండదండలను అందిస్తున్న విజన్ వివికే చైర్మన్ విజయ్ కుమార్ గారు. ఇక్కడ చాలా రియల్ ఎస్టేట్ సంస్థలు ఉన్నాయి, కానీ టీవీ నగర్ అనే సంకల్పాన్ని ఒక ముందడుగు తీసుకువెళ్ళిన మనిషి ఆయన. 101 హౌసింగ్ ప్లాట్స్, వాటి విలువ సుమారు 4.5 నుంచి 5 కోట్ల రూపాయల విలువైన హౌసింగ్ ప్లాట్స్ ఇల్లు లేని వాళ్ళ కోసం ఇచ్చిన గొప్ప దాత విజయ్ కుమార్ గారు. వారికి మన ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే, టెలివిజన్ ఇండస్ట్రీ అంటే చాలా ప్రేమ, అనుబంధం ఉంది. ఈ కార్యక్రమం గురించి చెప్పగానే వారు ముందుకు రావడం, మనం చాలా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని తీర్చిదిద్దుదాం సార్. మిగతా కార్యక్రమం అంతా మీరు ముందు నడిపించండి, మీకేం కావాలన్నా
నేను సాయం చేస్తాను అని చెప్పారు. కాబట్టి విజయ్ కుమార్ గారిని ఈ సందర్భంగా 2 మాటలు మాట్లాడవలసిందిగా ఈ కార్యక్రమం గురించి నేను కోరుతున్నాను. ఫిలిం, టెలివిజన్ అండ్ ఫిలిం ఫోరం అసోసియేషను ఈ మధ్యకాలంలో కొత్తగా స్థాపించబడి మరి ఈ తెలుగు టెలివిజన్ ఫిలిం అండ్ టెలివిజన్ ఫోరం ద్వారా మరి ఫస్ట్ టైం ఈరోజు మీడియా సమావేశం జరుగుతుంది. మరి ఈ మీడియాకి సంబంధించిన మిత్రులందరూ కూడా మన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ డయాస్ను ఆక్యుపై చేసిన పెద్దలు పూజ్యులు మన తమ్మారెడ్డి భరద్వాజ్ గారికి, అదేవిధంగా మన నాగబాల సురేష్ గారికి, అలాగే మా దివ్యక్క, మా ఆడపడుచు దివ్యక్కకి, అదేవిధంగా ప్రసన్న కుమార్ గారు, ప్రభు గారికి, అలాగే మరి ఇక్కడ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు ప్రతి మిత్రుని కూడా పేరు పేరున నేను శిరస్సు ఉంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఏదన్నా మంచి విషయం ఉన్నదనంటే అది మీ ద్వారానే మరి బయటికి వెళ్ళి మరి ఎన్నో లక్షలాది మందికి, కోట్లాది మందికి ఇక్కడ జరిగే ఈ తాలూకు విషయాన్ని మరి బయటికి తెలియాలి అని అంటే అది కేవలం మీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మీ చేతుల్లోనే ఉన్నది. సో యాక్చువల్గా ఈరోజు ముఖ్యంగా ఈ సమావేశం అనేది మరి పెట్టడానికి గల కారణం రేపు 16వ తారీఖున 16th మన ప్రసాద్ ల్యాబ్లో మరి ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకోబోతున్న మన 2024 ఐకాన్ అవార్డ్స్. మరి ఐకాన్ అవార్డ్స్ మన ప్రధానోత్సవం. అలాంటి అవకాశాన్ని మరి విజన్ వివికే హౌసింగ్ ఇండియా ప్రైవేట్ చైర్మన్ అయిన విజయ్ కుమార్గా మరి నేను దక్కించుకోవడం, నాకు మరి ఈ అవకాశాన్ని ఇప్పించినటువంటి ఈ డయాస్ నాకు ఇచ్చిన పెద్దలకి, అలాగే మన చిత్రరంగానికి, అలాగే ఈ తెలుగు టెలివిజన్, టీవీ అండ్ సినిమా మరి ఫారంకి మరి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి రేపు ఎప్పుడైతే 16వ తారీఖు ఈ నెల మార్చి 16వ తారీఖున ప్రసాద్ ల్యాబ్లో జరగబోయే ఈ కార్యక్రమాన్ని మరి ఎన్నో కొన్ని కోట్లాది మందికి ఈ సమావేశాన్ని చేరుచేస్తూ ఆ 2024 అవార్డ్స్ మరి ఎవరైతే మనకి మీ అందరికీ తెలిసిందే మన చిత్రరంగంలో ప్రముఖులు, మరి ఎంతో అనుభవమైన వ్యక్తులు, మరి లెజెండరీసు మన నందమూరి తారక రామారావు గారు కానీ, అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారు కానీ, అలాగే సూపర్ స్టార్ కృష్ణ గారు కానీ, అలాగే మరి మన అన్నాల నటుడు అని పిలుచుకునే శోభన్ బాబు గారు కానీ, అలాగే మరి ఇప్పటి వరకు ఇదే రకంగా కంటిన్యూ అవుతున్నటువంటి ఎప్పటి నుంచో స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు కూడా ఉన్నటువంటి మన మెగాస్టార్ చిరంజీవి గారు కానీ, ఇలాగ ఎంతోమంది అనుభవ వ్యక్తులు, లెజెండరీసు మన తెలుగు, అలాగే మన రెబల్ స్టార్స్ కృష్ణరాజు గారు, మరి వీరందరూ కూడా మరి ఇంకా చెప్పుకోవాలంటే ఎంతోమంది ఉన్నారు. మన మురళీమోహన్ గారు కానీ, ఇలా ఎంతోమంది వీరందరూ కూడా నిజంగా మన తెలుగు ఇండస్ట్రీలో పుట్టి తెలుగు ఇండస్ట్రీని ప్రపంచవ్యాప్తంగా మరి చాటి చెప్పిన ఈ మహనీయులందరినీ మనం తలుచుకుంటూ మరి ఈ 2024 ఐకాన్ అవార్డ్స్ని ఎవరైతే ఐకాన్ లాంటి పర్సన్స్ ఉన్నారో అటువంటి వాళ్ళని మరి ఈ అవార్డ్స్ వారికి చేరే విధంగా మా తమ్మారెడ్డి భరద్వాజ్ సార్ ఆధ్వర్యంలో ఈ జ్యూరీ మరి సార్ చైర్మన్ కాబట్టి వారి ఆధ్వర్యంలో ఐకాన్స్కి ఈ అవార్డుని వారికి అందించడం అనేది అది మా సంస్థ నుంచి మేము స్పాన్సర్గా ఉన్నటువంటి ఈ కార్యక్రమాన్ని చేయడం మా అదృష్టంగా మేము భావించుకుంటూ మరి ఇక్కడ విజన్ వివికే హౌసింగ్ నుంచి ఇందాక చెప్పారు సారు మరి టీవీ కళాకారులకి ఎంతోమందికి ఇలాగా సపోర్ట్ చేస్తారని, అది నేను గతంలో కూడా చెప్పాను. సో మరి నాలాంటి రియల్ ఎస్టేట్ ఆర్గనైజేషన్స్ ఇక్కడ హైదరాబాద్ మన తెలంగాణలో ఎన్నో ఉన్నప్పటికీ ఎవరు ముందుకు వచ్చినా రాకపోయినా విజన్ వివికే హౌసింగ్ ఎప్పుడు కూడా ఒక సర్వీస్ మోటోతో మరి ఎవరైనా పేద కళాకారులు ఎవరైనా ఉన్నారంటే వారికి ఎప్పుడు కూడా ఒక సర్వీస్ మోటోతో మేము ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మధ్యకాలంలోనే మరి మేము ఒక అసోసియేషన్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారంటే దానికి కూడా నా వంతు కృషిగా మరి నేను వారికి కొంత పారితోషికం ఇచ్చి అక్కడ చేయడం జరిగింది.
ఇదంతా ఒక సర్వీస్ కార్యక్రమం. అలాగే మరి ఎన్నెన్నో ఈవెంట్స్ మేనేజ్మెంట్స్ ఎన్నెన్నో జరుగుతుంటే ప్రతి ఈవెంట్లో కూడా పేదవాళ్ళకి ఏదో కొంత పారితోషికంతో వారు బ్రతుకుతారు, హ్యాపీగా ఉంటారు అనుకుంటే ఇలా ఒక సర్వీస్ మోటివ్తో మరి విజన్ వివికి హౌసింగ్ స్టార్ట్ చేసుకుంటూ మరి ఈ మధ్య కాలంలోనే జస్ట్ మరి రీసెంట్లీ మా ప్రసన్న కుమార్ గారు ఆధ్వర్యంలో మా ప్రసన్న కుమార్ గారి ఆధ్వర్యంలో మరి యాక్చువల్ సినిమా రంగానికి నాకు ఎటువంటి సంబంధం లేకపోయినా, టీవీ రంగానికి నాకు ఎటువంటి సంబంధం లేకపోయినా మరి యాక్చువల్గా మీలాంటి వాళ్ళు మా ఫిలిం ఇండస్ట్రీలో కూడా అడుగు పెట్టాలన్న ఉద్దేశంతో మరి విజన్ వివికే ఫిలిమ్స్ మా ప్రసన్న కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ మధ్య కాలంలోనే రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. మరి దానికి ఎంతో సహకరించారు. మరి నేను కూడా మరి ఫిలిం ఇండస్ట్రీలో అడుగుపెట్టడం జరుగుతుంది. మరి ఈ మధ్యకాలంలో ఒక 2 మూవీస్ కూడా ఆల్రెడీ మా నాగబాల్ గారి ఆధ్వర్యంలో అలాగే మా దివ్యక్ గారి ఆధ్వర్యంలో కమిట్మెంట్ అవ్వడం జరిగింది. సో మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తూ మా మెయిన్ సంస్థ అయినటువంటి విజన్ వివికే హౌసింగ్ని ఆశీర్వదిస్తూ సో ఈ ఐకాన్ అవార్డ్స్ని సెలబ్రేషన్స్ ఏర్పాట్లో ప్రతి మిత్రుడు కూడా సహకరించాలి, ప్రతి మిత్రుడు పాల్గొనాలి. దీనికన్నిటికీ మరి మాకు మెయిన్ ఫ్యూజువల్గా ఉన్నటువంటి మా తమ్మారెడ్డి భరద్వాజ్ గారు, అలాగే నాగబాల సురేష్ గారు, దివ్యక్క, ప్రసన్న కుమార్ గారు, ప్రభు గారు. నిజంగా ప్రభు గారు ఏంటంటే ఆయన ఎంతో బిజీగా ఉన్నప్పటికీ కూడా మాకు మీడియా సమావేశానికి ఎంతో సహకరించారు. నిజంగా ఈ కళల పట్ల ఆయన ఒకవేళ అంటే ఒక మంచి ఛానల్లో మరి పేరుగాంచిన ఛానల్లో ఆయన ఒక కీ పర్సన్గా ఉన్నప్పటికీ మీ అందరికీ తెలుసు. మరి ఇలా సర్వీస్ ఓరియంటెడ్ అంటే సర్వీస్ చేసే వ్యక్తుల్ని మరి ప్రభు గారు ఎప్పుడు ఎంకరేజ్ చేస్తుంటారు. ఎంకరేజ్ చేసి ఆయన ఇది వందలాది మందికి, వేలాది మందికి, లక్షల మందికి, కోట్లాది మందికి ఈ విషయం రీచ్ అవ్వాలి. సో మరి మనకు ఏమాత్రం కూడా రిలేటెడ్ కానటువంటి ఒక విజన్ వివికే సంస్థ ముందుకొచ్చి ఇలాంటి సర్వీస్ చేస్తుందని అంటే మరి నా మీడియా మిత్రులందరూ కూడా చెప్పి నేను దీన్ని 10 మందికి తెలిసేలాగా చేస్తానని చెప్పేసి అని మంచి మనసుతో ఎంకరేజ్ చేస్తున్నాం మిస్టర్ ప్రభు గారు, అలాగే ప్రసన్న గారు అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సంబంధం ఏంటి? ఇతను నాగబాల అని ఒక సీరియల్ తీసి అప్పట్లో తెలుగు వాళ్ళ ప్రేక్షకులందరినీ అలరించి ఆ సీరియల్ చూడకపోతే చచ్చిపోతామో అనే లెవెల్కి తీసుకెళ్ళాడు ప్రజల్ని. అంత క్రేజియస్ట్ సీరియల్ అది. ఆ తర్వాత వచ్చి సాయిబాబాకి కథ కూడా రాశాడు, రాఘవేంద్రరావు గారు తీసిన సాయిబాబాకి. అట్లా సినిమాతో సంబంధం ఉంది. సినిమా 13 నంది అవార్డులు తీసుకున్నాడు. ఇదన్నీ కాకుండా టీవీ కోసం ఇప్పుడు టీవీ యూనియన్ పెట్టాడు, ఫెడరేషన్ స్టార్ట్ చేశాడు. ఫెడరేషన్ స్టార్ట్ చేసినప్పుడు నేను సినిమా ఇండస్ట్రీ ఉన్న ఫెడరేషన్కి నేను ప్రెసిడెంట్గా ఉండేవాడిని, ఇక్కడ ఛాంబర్లో ఇక్కడ ఉండేవాడిని. ఈయన వచ్చి నేను చేస్తానంటే మాకు పోటీ కదా, వీడెవడ ఏ బాబు మాకు పోటీ పెడతాడు, వీడు వచ్చి లేని పని పెంట పెడుతున్నాడు అనుకునేవాడిని నేను. అనుకుంటే వచ్చి లేదన్నయ్య చెయ్యాలి, మీరు చేయాలి, అది ఉండాలంటే తర్వాత నేనే వాళ్ళకి అడ్వైజర్గా ఉండి కొంతకాలం చేసాం. తను సక్సెస్ఫుల్గా టీవీ ఫెడరేషన్ స్టార్ట్ చేశారు. టీవీ యూనియన్లు, టీవీకి అప్పటికి యూనియన్లు లేవు, ఏమీ లేవు. జీతాలు ఎంత ఇచ్చేవారో తెలియదు అని ఇవాళ ఒక ఆర్గనైజ్డ్ సెక్టర్ అయిపోయింది. అండ్ ఆర్గనైజ్డ్ అంటే పూర్తి ఆర్గనైజ్ అబోవ్ ఇవన్నీ. సినిమా అట్లాగే ఉంది, అది అట్లాగే ఉంది, కానీ ఒక లెవెల్కి తీసుకొచ్చాడు అతను. సో ఆ తర్వాత వచ్చి ఇప్పుడు డాక్యుమెంటరీలు తీశాడు, చాలామంది చరిత్రలు తీశాడు. వాళ్ళ ఐకాన్స్ అని చెప్తున్న వాళ్ళ పెద్ద వాళ్ళ ఇంటర్వ్యూస్ చాలా చేశాడు అతను. ఇలా ఏదేదో చెప్పుకుంటా పోతే చాలా చేశాడు. ఈ లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు తన వరకు తనకు చేతనైన పనులు ఏవో చేసి పెట్టాడు. ఫైనల్గా మొన్న వచ్చి ఏమన్నా అంటే ఐకాన్ అవార్డ్స్, ఎందుకే మనకు ఐకాన్ అవార్డ్స్ అని అంటే అవార్డ్స్ లేవు కదా ఎక్కడ, ఇప్పుడు ఈ మధ్య రావట్లేదు కదా, ఏదో చేద్దామని. అయితే నా స్వార్థం ఏంటంటే వాళ్ళు ఎవరు ఇచ్చారో ఇవ్వలేదా, గవర్నమెంట్లు ఇస్తారో ఇవ్వలేదు అనే దాని మీద పెద్ద ఇష్యూ కాదు. ఎందుకంటే వాళ్ళకుండే పరిధులు, వాళ్ళకున్న పరిస్థితులు ఏమున్నాయో మనకు అనవసరం. నా పాయింట్ అంటే మనం 75 సంవత్సరాలు చేసాం, వజ్రోత్సవాలు చేసుకున్నాం. వజ్రోత్సవాలు చేసుకున్నప్పుడు పెద్దలందరినీ గౌరవించాం. పెద్దలంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా ఉన్నవాళ్ళు, బతికున్న వాళ్ళందరికీ మనం చిన్న సైజు గౌరవం. దాంట్లో నాకు బాగా ఏంటంటే ఫస్ట్ అవార్డు నాన్నగారికి ఇచ్చారు, లాస్ట్ అవార్డు నాకు ఇచ్చారు. అంటే ఆ జనరేషన్ నుంచి ఈ జనరేషన్ దాకా ఉన్న వాళ్ళు దగ్గర 200 మందికి అవార్డ్స్ ఇచ్చాం. దాంట్లో అంటే గుర్తించాము, అవార్డులు కాదు అవి, గుర్తింపు. వాళ్ళు ఇండస్ట్రీకి చేసిన సేవలను గుర్తించాం.
సో మొత్తం ఇండస్ట్రీలో ఉన్న ఆర్టిస్టులు అందరూ దాంట్లో పనిచేశారు, పెర్ఫామ్ చేశారు. ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరం దానికోసం పనిచేసాం. సో అప్పటి నుంచి లేదు. ఇప్పుడు మళ్ళీ 100 సంవత్సరాలు రావాలంటే ఇంకా 9 సంవత్సరాలు 8 సంవత్సరాలు ఆగాలి. ఈ ఆగే లోపల ఎంతమంది ఉంటారో ఎంతమంది పోతారో తెలీదు. సో దీనికి ఎవరైనా ఒక చిన్నదో చితకదో మనకి వాళ్ళని సీనియర్గా పనిచేసిన వాళ్ళు గుర్తించే పరిస్థితి చేస్తే బాగుంటుంది అనేది నాకు అనిపించింది. ఆయన ఏ ఉద్దేశంతో చేశాడనేది నాకు అనవసరం, నా ఉద్దేశం మాత్రం ఇదని నేను అనుకుని ఈ 8 ఏళ్ళు మేము కాపాడాలి. 8 ఏళ్ళ దాకా నేను ఉంటానో ఉండనో నాకు తెలీదు. భవిష్యత్తులో ప్రసన్న గారు ఇక్కడ చాలామంది టీవీల్లో వాటిల్లో చెప్తూ ఉంటారు, ఈ ఇండస్ట్రీని కొంతమంది కబ్జా చేశారు. వాళ్ళు ఎవరు కబ్జా చేశారు నాకు తెలియదు, కానీ ఇండస్ట్రీని ప్రసన్న కుమార్ కబ్జా చేశాడు, అది నాకు తెలుసు. ఈ కబ్జా చేసిన ఆయన 8 ఏళ్ళు ఉంటాడని కూడా నాకు తెలుసు. సో 100 ఏళ్ళు ఆయనే చేస్తాడు, ఆయన ఆధ్వర్యంలో జరుగుతుంది. అంటే ఆయనే చేస్తాడు కదా, ఆయన ఆధ్వర్యంలో ఇండస్ట్రీ నడిపించగలడు, నడిపించే స్థాయి ఉన్న మనిషి కాబట్టి. ఈ చరిత్రని మనకి చరిత్ర సరిగ్గా సమగ్రంగా లేదు. అంటే ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ చరిత్ర చాలా వరకు రాసి పెట్టారు, బట్ అది 10 ఏళ్ళు అయిపోయినట్టుంది. దాన్ని చేయాలి. ప్రభు ఆల్రెడీ కొంతకాలం నుంచి ఈ చరిత్రలు చేస్తున్నాడు. సో ఈ సందర్భంగా నా ఉద్దేశం ఏంటంటే, ఈ 100 ఏళ్ల చరిత్ర తీసుకురావాల్సిన బాధ్యత కూడా ఛాంబర్ది, ప్రొడ్యూసర్ కౌన్సిల్ది. అంటే మన ఇట్లా పబ్లిక్గా నేను చెప్పకూడదు, కానీ ప్రసన్నది.